కూడా ప్రస్తుతానికి అక్కడికి చేరుకుంది క్లూస్ టీమ్. పెద్ద ఎత్తున ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు, జనాలు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. మరి ముఖ్యంగా సిటీస్లో ఇటువంటి మనకి ఇంపాక్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయా? నేను ఎందుకు ఈ మాట అనే ప్రయత్నం చేస్తానంటే, మన సిటీస్లోకి వచ్చినప్పుడు ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి బ్రతుకులు వాళ్ళవి, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, పక్క వాళ్ళ కుటుంబంలో ఏమవుతుందో తెలియదు, అసలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. ఊళ్ళలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఉదయం 9 గంటలో లేదా 10 గంటలకో ఏం కాకపోయినా సాయంత్రం 6 అవబోతుకి బయటికి రాకపోతే ఏమా అని చెప్పి ఇంటి తలుపు కొట్టి అంత బాగానే ఉందా, ఏం కనిపించలేదు బయటికి, కనీసం చీపురు పడి బయటకు వచ్చేదానివి, లేకపోతే కల్లాపు జల్లాడు బయటకు వచ్చేదాన్ని, ముగ్గు పెట్టడం బయటకు వచ్చేదానివి, మాట్లాడుకునేవాళ్ళం అని చెప్పి ఏదో ఒక అచ్చటా ముచ్చటా పెట్టుకొని వాళ్ళ డీటెయిల్స్ని, లేకపోతే కనీసం వాళ్ళ పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకునేవాళ్ళు. ఒకవేళ మనకి మచ్చిగా అనుకుంటే కనుక వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళు వాళ్ళ కష్టాన్ని. ఒకవేళ వాళ్ళకి చేతనైతే వాళ్ళు సాయం చేసేవాళ్ళు, మాట సాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నగరాల పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఏదైనా కావచ్చు. ఈరోజు బహుశా ఆ తల్లికి కష్టం షేర్ చేసుకోవడానికి ఎవరు లేకపోయి ఉండుంటారా? ఒకవేళ బలవన్ మరణం అయితే కనుక, లేదు ఒకవేళ ఎవరైనా చంపేసి ఇది బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కనుక క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుంది. క్లూస్ టీమ్ చేరుకుంది కాబట్టి ఆ క్లూస్ని సేకరించే పని చేస్తుంది. మొత్తం క్లూస్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాత ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారో, ఇఫ్ ఇన్ కేస్ అది ఎవరైనా చంపేసి బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది పోలీస్. అండ్ దట్ టు తెలంగాణ పోలీస్ ఇటువంటి ఇష్యూస్ని ట్రాక్ చేయడంలో చాలా కీలకంగా, చాలా ఫాస్ట్గా ఉంటారని చెప్పి చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు కనుక ఒకవేళ ఇది బలవన్ మరణం అయితే కనుక అసలు కారణం ఏంటి? శ్రవంతి ఎందుకు బలవన్ మరణానికి పాల్పడాల్సి వచ్చింది? తను బలవన్ మరణానికి పాల్పడమే కాదు, పిల్లలు కౌశిక్, కార్తిక్లను కూడా ఎందుకు తనతో పాటు చంపేసే ప్రయత్నం చేస్తుంది? బహుశా పిల్లల్ని బలవన్ మరణం అనే ప్రయత్నం చేయలేమేమో బహుశా, ఎందుకంటే పిల్లలకి ఏం తెలుస్తుంది. కాబట్టి పిల్లల్ని చంపేసి తన బలవన్ మరణానికి పాల్పడి ఉండాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కాబట్టి ఈ ఘటన తన ఇద్దరు పిల్లల్ని చంపేసిన తర్వాతే ఆ తల్లి బలవన్ మరణానికి పాల్పడి ఉంటుందని చెప్పి భావించవచ్చు. లేకపోతే ముగ్గురు ఒక్కసారి బలవన్ మరణానికి పాల్పడే అవకాశం ఉంటుంది. అందులో పిల్లలు పాపం పసిప్రాయం వాళ్ళది, ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుంటూ అమ్మ పెట్టింది ఏదో తింటూ బడికి వెళ్తూ ఏదో 4 మాటలు నేర్చుకుంటూ గెంతుతూ క్లాసులు ఏవో వాళ్ళకి ఉంటాయి కదా, అలా ఆడుతూ పాడుతూ ఎదిగే వయసు వాళ్ళది. చూడండి, ఇద్దరు కూడా అబ్బాయిలు ఎంత ఆ చిన్న అమాయకత్వం ఉట్టుపడుతుంది వాళ్ళిద్దరిలో కూడా, వాళ్ళ ముఖంలో చూడొచ్చు. అండ్ ఆ తల్లికి ఎంత ఇష్టం చూడండి, ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్సెస్ కొన్నారు. సో ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్, సేమ్ ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. అంటే ఇద్దరిని ఈక్వల్గా చూసుకోవాలని చెప్పి వాళ్ళ అభిప్రాయం తల్లిదండ్రుల్లో క్లియర్గా ఉంది. ఇదే అంశం మీద పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటారు చూద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఇదే అంశం మీద పోలీసు ఉన్నతాధికారులు ఏమంటారు చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం 2:30కి మాకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు డైలెండర్ కాల్ వచ్చింది. ఇట్లా కైతలాపూర్ విలేజ్లో ఒక మహిళ ఇద్దరు కుమారులతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే కూకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు తమ టీం తీసుకొని ఇమీడియట్గా ఇక్కడ వచ్చి చూడగానే వాళ్ళిద్దరు కూడా పిల్లలు, అదేవిధంగా వాళ్ళ ఆ లేడీ చనిపోయి ఉన్నది. పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 years. ఇతని యాక్చువల్గా నేటివ్ ఆఫ్ చెన్నరావుపేట మండల్ మాణిక్యం తండ అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఆ విలేజ్లో ఇతను లాస్ట్ 13 years బ్యాక్ అదే మండల్ సంబంధించిన 16 చింతల తండ సంబంధించిన ఒక శ్రావంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం వీళ్ళ కాపురం మంచిగా కొనసాగింది. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి కార్తిక్ అని 12 years, కౌశిక్ అని 10 years. వాళ్ళంతా కూడా పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్లో కైతలాపూర్లో సొంత ఇంట్లో నివాసం ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో ఇంకా కలకలు స్టార్ట్ అయ్యి, దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి, గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్
పైన కూడా కేసులు పెట్టుకోవడం నాకు జరిగిందని తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒక 4 days బ్యాక్ మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయినట్టు, ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని అమ్మాయిని మంచిగా చూసుకుంటారని తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 4 o'clock ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ ఏం ఇష్యూ అయిందనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇతను వర్క్ పైన పోయి మధ్యాహ్నం 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఆమె ఇంట్లో తలుపులు పెట్టుకొని చనిపోయి ఉన్నట్టు అతను గ్రహించిండు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూడగా ముగ్గురు కూడా హ్యాంగ్ అయ్యి ఉన్నారు. పిల్లల పేర్లు వివరాలు ఏంటి సార్? అసలు పిల్లలు కార్తిక్ అని ఇతను 12 years, ఇతను 6th class చదువుతున్నాడు. కౌశిక్ అని ఇతను 10 years, 3rd class చదువుతున్నాడు. పిల్లల్ని మర్డర్ చేసి తల్లి అంటే ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇనిషియల్గా మనకు కనబడుతుంది వాళ్ళు ఇద్దరిని చంపి ఆమె ఉరి చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇంకా పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో పూర్తి వివరాలు వాళ్ళని ఏ విధంగా చంపింది పిల్లల్ని ఇంకా తెలియదు. ఏమన్నా ఇన్వెస్టిగేషన్లో చెప్పండి. ఈరోజు మధ్యాహ్నం 2:30కి మాకు రైట్, అది పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంకా మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది అని అర్ధవచ్చిన పోలీసులు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు ప్రశాంత్ ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రశాంత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. ప్రశాంత్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎటువంటి నిజాలు బయటపడుతున్నాయి? ఇది బలవన్ మరణమా లేకపోతే ఎవరైనా హత్య చేసి ఇది బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? పోలీసులు ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతోంది? సచిన్, ఇప్పటి వరకు అయితే పోలీసులు ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ సంఘటన స్థలాన్ని చేరుకొని మొత్తం పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. అమ్మాయి తాలూకా అంటే ఇప్పుడు ఆమె స్రవంతి తాలూకా వివరాలతో పాటు అతని భర్త వివరాలు, ఆ పిల్లల వివరాలు అన్ని కూడా తీసుకుంటూ అసలు వీళ్ళిద్దరి మధ్య దాంపత్యానికి మధ్య కారణం ఇంకెవరైనా వచ్చారనే కోణంలో కూడా ఎంక్వైరీ అయితే జరుగుతోంది. సో మరొక మాట వినిపిస్తోంది, భర్త ఇంకొకరితో వేరే ఒకరితో అక్రమ సంబంధాలు కావచ్చు, వేరే ఒకరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా ఈమె సూసైడ్ చేస్తుంది, పిల్లల్ని సూసైడ్ చేయించుకునే కార్యక్రమాలు చేసింది అనేది మాత్రం ఇప్పుడు వివరాలు అయితే అందుతున్నాయి. మరి పోలీస్ అధికారులు ఇంకా ఏ మేరకు తమ ఉన్న దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తారు, అసలు ఏ కోణంలో జరిగింది అనేది అంటే ఒకటి వివరాలు అయితే అందుతున్నాయి. సో తన భర్త వేరొక అమ్మాయితో ఉంటున్నాడనే కారణంతో అమ్మాయి సూసైడ్ చేసుకుందనే వార్త వస్తుంది. సో దీనికి సంబంధించి అతని భర్త ఇంతవరకు ఎక్కడ కూడా నోరెప్పలేదు. సో అతను నోరెప్పితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య దంపతుల మధ్య కొన్ని అన్యోన్య పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా ఇక్కడ స్థానికుల్లో కొంతమేరకు సమాచారం అందిస్తున్నారు. మరి ఏ విధంగా జరిగింది, అసలు ఇంత మేరకు సపోర్టెడ్ గా ఉండాల్సిన దంపతులే ఇప్పుడు ఈ విధంగా ఇంకొకరితో ఉండడానికి సంబంధించి ఆమె తట్టుకోలేకపోయింది అనేది కూడా వార్త అయితే ఇప్పుడు బయటకు వస్తుంది. మరి అతని భర్త ఏ విధంగా సమాధానం చెప్తాడు, ఎంత మేరకు వేరొక అమ్మాయితో ఉంటున్నాడని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడా, లేకపోతే ఈ భార్యకి సంబంధించి ఎటువంటి వివరాలు అందిస్తాడని ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు చూడాల్సిన అంశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఒక ఇద్దరు పిల్లల తాలూకా ఆమె బలవన్ మరణానికి దాంతో పాటు ఆమె చనిపోవడానికి గల కారణాలు ఇంకా ఏమున్నాయా అనేది కోణంలో కూడా జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు.